హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివతేజ్ ఫ్యాక్ట్స్. ముందుగా మీ అందరికీ శివతేజ్ ఫ్యాక్ట్స్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈ వీడియోలో రెండు విషయాల గురించి తెలుసుకుందాం. మొదటి విషయం వచ్చేసి అసలు శివరాత్రి ఏ రోజున జరుపుకుంటారు, అలాగే అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయ క్షేత్రాల గురించి. మహాశివరాత్రి ఏ రోజున జరుపుకుంటారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అని అంటారు. అలాగే ప్రతి నెల వచ్చే దానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించి లేకపోతే అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికి ఉన్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధువు మాట. ఇకపోతే మనం ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది భైరవకోన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రకాశం జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల నడక దూరంలో ఈ క్షేత్రం కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివలింగాలు కనిపించే ఈ కోనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాతక లింగాల రూపంలో దర్శనమిస్తారు. అలాగే తరువాతిది ధర్మస్థల. కర్ణాటక రాష్ట్రంలో గల ఉడిపి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగళూరు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఇచ్చటి ఆలయం పేరు మంజునాథేశ్వర ఆలయం. క్రీస్తు పూర్వం 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో అసత్యం పలికితే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూల విరాట్ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతూ వస్తోంది. ఇకపోతే తర్వాతి క్షేత్రం తంజావూరు. తమిళనాడు రాష్ట్రంలో గల చెన్నై నుండి 335 కిలోమీటర్ల దూరంలో గల తంజావూరు అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదేశ్వర ఆలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజ చోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడింది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తైన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు. 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురంపై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాళ్ళ రాళ్ల వంతెనపై దుర్లించుకు వచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తైన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజ చోళుని కుమారుడు నిర్మించిన గంగయ్యకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతూ ఉంటుంది. ఈ ఆలయం యునెస్కో వారిచే ప్రపంచ సంస్కృతి చిహ్నంగా గుర్తింపు పొందినది. ఇకపోతే తర్వాతి క్షేత్రం దుగ్ధేశ్వరనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల గోరఖ్పూర్ బటనీ మార్గంలో ఉన్న గౌరీ బజార్ స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుడు తనకు తానుగా కదులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోజంతా కదులుతుంది, హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు శివలింగాన్ని గట్టిగా పట్టి ఉంచినప్పటికీ కదల్చలేకపోవడం ఆశ్చర్యం. ఇకపోతే తర్వాతి క్షేత్రం తలకాడు. కర్ణాటక రాష్ట్రంలో గల మైసూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలో ఉన్న ఇచ్చటి ఆలయం పేరు వైద్యేశ్వర ఆలయం. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాల్లో కార్తీక మాసం 5 సోమవారాల్లో దర్శనమిచ్చింది. మరలా పునర్దర్శనం క్రీస్తు శకం 2014లో జరిగిందని అంటున్నారు. ఈ విధంగా ఇచ్చట లింగాకారం 12 సంవత్సరాలకు ఒకసారి కార్తీక మాసంలో 5 సోమవారాలు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే పంచలింగ దర్శనం అనే మహోత్సవానికి లక్షల కొలది జనం వస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం తలకాడు. ఈ ఆలయం పేరు పాతేశ్వరాలయం. క్రీస్తు శకం 1004 వరకు పాలించిన గంగ వంశరాజుల కాలం నుండి ఈ ఆలయం ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడి ఉంది. పురావస్తు శాఖ వారి దయ వలన బయటపడింది. నేలమట్టం కన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నం నలుపు రంగులో, సాయంత్రానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది. ఇది ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇకపోతే తర్వాతి క్షేత్రం మహేశ్వర్ క్షేత్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు రాజరాజేశ్వర ఆలయం.
పురాణాల్లో మాహిష్మతిగా పిలువబడే ఈ క్షేత్రం ఆనాడు కార్తవీర్యార్జునుని రాజధాని అయిన సహస్ర బాహువులకు ప్రతీకలుగా, సహస్రధారగా నర్మదా నది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం అహల్యేశ్వరాలయం చూడవలసింది. అనేక ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఇక్కడ కొలువై ఉన్నాయి. 108 దేవీ పీఠాలలో ఒకటైన స్వాహాదేవి మందిరం ఉంది. రాజరాజేశ్వర ఆలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఒకటి ఉంది. వాటికి ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందట అఖండ దీపం దర్శనమిస్తుంది. ఇకపోతే తర్వాతి క్షేత్రం కోటప్పకొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికోట క్షేత్రంలో స్వయంభూ శివలింగం కొండ మీద ఆలయం ఉంటుంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటి మీద 3 శివాలయాలు ఉన్నాయి. వేల కొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి ఇచ్చటకు వస్తాయి. ఇకపోతే తర్వాతిది సురుట్టుపల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల సత్యవేడుకు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణా నదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు పల్లికొండేశ్వరాలయం. శివ శైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో గరళం తాగిన శివుడు పడుకొని ఉంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం ఇక్కడ ఉంటుంది. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హలాహలం మృంగి విశ్రమించినందున కాలకోటానన క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిద్రించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు. ఇకపోతే తర్వాతి క్షేత్రం పోండా క్షేత్రం. గోవా రాష్ట్ర రాజధాని పనాజీ నుండి 22 కిలోమీటర్ల దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరాననున్న ఈ ఆలయం బంగారు కలశంతో దర్శనమిస్తుంది. ఇండో పోర్చుగీస్ ఇస్లాం నిర్మాణ శైలి విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మండపం, దీపస్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహస్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. సాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీస్తు శకం 1560 వరకు కుశస్థలిలో గల ఆలయంలో పూజలు అందుకునేది. ఇకపోతే తర్వాతి క్షేత్రం కాఠ్మండు. నేపాల్ దేశ రాజధాని అయిన కాఠ్మండు క్షేత్రంలోని ఒక ఆలయం పేరు విశ్వరూప మందిరం. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్లే దారిలో ఎడమవైపు 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి గర్భాలయ అంతరాలయాలను కలిగి ఉంటుంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంటుంది ఈ క్షేత్రం. ప్రధాన ఆలయంలో శివుడు 1000 చేతులతో పార్వతీదేవిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగుల విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది. రెండవది శివుని అష్టమూర్తి క్షేత్రాల్లో యజమాన లింగంగా ప్రసిద్ధి పొందింది. పశుపతినాథ లింగం నేపాల్లోని కాఠ్మండూలో కలదు. నేపాల్లో అత్యంత పవిత్రమైన కాఠ్మండు ప్రదేశం హిందూ ధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిలుస్తుంది. ఇచ్చట దేవుడు పశుపతినాథ్, అమ్మవారు గుహేశ్వరి అంటే పార్వతీదేవి. కాఠ్మండూలో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం పశుపతి అనే నామంతో ప్రసిద్ధి పొందింది. ఇది శివుని అష్టమూర్తుల్లో యజమాన మూర్తిగా కూడా కొలవబడుతోంది. మహేశ్వరునకు ఉన్న అనేక నామముల్లో పశుపతి కూడా ఒకటి. ఇకపోతే తర్వాతి క్షేత్రం తిరువల్లం. తమిళనాడు రాష్ట్రంలో రాణిపేటకు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు బిల్వనాథేశ్వరాలయం. దీనిని 5వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ల నాటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో విగ్రహం క్రీస్తుపూర్వం 794లో రూపొందించబడింది అని శాసనాలు చెబుతున్నాయి. పల్లవ రాజులు గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వ వృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యం పూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం. ఇకపోతే తర్వాతి క్షేత్రం నత్తారామేశ్వరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. గొనవి నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలో ఆలయం పేరు రామలింగేశ్వరాలయం. ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో లింగం ఎప్పుడు నీటిలో మునిగి నత్తల సంపుటితో కూడి ఉంటుంది. లింగంపై వేలు ముద్రలుగా నిలువుచారలు ఉంటాయి. ఇకపోతే తర్వాతి క్షేత్రం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణి సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు కాళేశ్వరాలయం. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూలింగం, ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే 2 లింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలు ఉంటాయి. ఆలయం పరిసరాల్లో ఉన్న యమకొండ
కుంభకోణం చూసి తీరాల్సిందే. ఇకపోతే తర్వాతి క్షేత్రం పృథుద్దక్. హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం నుండి 50 కిలోమీటర్ల దూరంలో గణపిహోవా స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో గల ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు సంగమేశ్వరాలయం. దీనిని అరుణాయి మందిరం అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంత లోతు వరకు ఉందో తెలియని స్వయంభూలింగం గల ఈ ఆలయం అరుణ సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకుని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తి అలా సర్పరూపంలో దర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని కలిగించలేదని చెబుతారు. ఇకపోతే తర్వాతి క్షేత్రం గార్హముక్తేశ్వర్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఢిల్లీ మొరాదాబాద్ లైన్లో గల బ్రజ్ ఘాట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంలో నిర్మితమై సప్తవర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికి ఒకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహుముఖాలతో కూడిన శివలింగం నుంచి అనేక భాగాలు విడిపడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుంచి మరొకటి బయటపడుతోంది ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇకపోతే తర్వాతి క్షేత్రం శివగంగ. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఇచ్చటి ఆలయం పేరు గంగాధరేశ్వర ఆలయం. గుహ లోపల ఉన్న 2.5 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారిపోతుంది. కాదని తొలచి చేసిన ఈ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. యూరోపియన్ హేతువాదులు తమ దేశం నుండి మనల్ని నమ్మక నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెనగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెనని బాధ నివారణ మందుగా వాడుతూ ఉంటారు. ఇకపోతే తర్వాతి క్షేత్రం కాంచీపురం. ఏకాంబరేశ్వరుడిగా క్షితిలింగంగా పరమశివుడు పృథ్వీలింగంగా వెలిసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. ఏక అంటే ఒక, అమ్ర అంటే మామిడి, ఈశ్వరుడు అంటే శివుడు. ఏక అమ్ర ఈశ్వరుడు అంటే ఏకాంబరేశ్వరుడు. మామిడి చెట్టు కింద వెలిసిన స్వామివారు గనుక ఈ స్వామిని ఏకాంబరేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని పెద్దపడి అని పిలుస్తారు. దీనిని తిరువేంకంబం అని, తిరుకుచ్చి ఏకంబం అని, తిరు ఆలయం అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకాంబరేశ్వర స్వామి ఆలయం విశాలమైన 3 ప్రాకారాలతో ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళా వైభవోపేతంగా ఉంటుంది. ఇకపోతే తర్వాతి క్షేత్రం పంచారామాలు. ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్ర రాష్ట్రంలోని 3 జిల్లాల్లో వెలిశాయి. అవి గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి అందులోని గుణుపూడి భీమవరంలోను, పాలకొల్లులోను, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోను, సామర్లకోట కుమారరామ భీమేశ్వరంలోను ఇలా వెలిసి భక్తులు పూజలు అందుకుంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు ఉంటాయి. అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శివలింగాలు ఉన్నాయి. భీమవరం పాలకొల్లులో 2 అడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగాలు ఉన్నాయి. పాలకొల్లులో 2 అడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలచాముండేశ్వరి సహిత అమరేశ్వర స్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమేశ్వరునిగాను, కుమారరామంలో బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి అన్నపూర్ణ సమేత సోమేశ్వరునిగాను, క్షీరారామంలో పార్వతీ సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలన్నింటిలోనూ ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబదేవిగా, అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేశ్వర స్వామివారు 12 జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందారు. ఇకపోతే తర్వాతి క్షేత్రం చిదంబర క్షేత్రం. పరమశివుని పంచభూతాల్లో 5వది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది. ఆకాశ రూపంలో కొలువుదీరిన చిదంబర క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీన కాలంలో తెల్లైవనం, వ్యాఘ్రపురం, పొన్నాంబలం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం అని అర్థం. చిదంబరంలో పంచసభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. తెల్లయ్య అనే వృక్షాలు అధికంగా ఉండడం వల్ల ఈ క్షేత్రానికి తెల్లైవనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు శివకామసుందరి. తిరువన్నమలై. తిరు అంటే పెద్దది, అన్న అంటే అగ్ని, మలై అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివ మహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అన్నామలయార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివస్వరూపం. ఇదిగాక లింగ రూపంగా ఆలయంలో కొలువై ఉన్నారు. అమ్మవారి పేరు అపీత కుచాంబ. తిరువన్నమలై క్షేత్రం తమిళనాడులోని
ఉత్తర ఆర్కాల్ జిల్లా, ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం కాట్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇకపోతే తర్వాతి క్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తేశ్వర స్వామి స్వయంభూగా బిల్వకావనంలో సువర్ణముఖి నదీ తీరంలో వెలిశారు. శ్రీ అనగా సాలెపురుగు, కాళి అనగా పాము, హస్తి అనగా ఏనుగు. 3 జంతువులు శివభక్తి వలన సాయుధ్యం పొంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామి వారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమున శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయు రూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమనే అనుగ్రహించేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా నిలిచాడు ఆ శివుడు. చిదంబరానికి కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వర కోయిల్, సీర్కాల్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, సీర్కాలి రెండు కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉన్న పక్కపక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్ర స్థలాలు. ఒకనొక మునికి తనకు గొప్ప జబ్బు చేయగా, పరమేశ్వరుని గురించి ఎంతో భక్తితో తపస్సు చేయగా, శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై అతని జబ్బు నయం చేశాడట. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికి ఏ జబ్బు చేసినా ఈ వైద్యేశ్వరునికి మొక్కుతూ ఉంటారు. ఊరు మాత్రం అతి చిన్న పల్లెటూరు అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. తమిళులకు ఈ దేవాలయం సాంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గురించి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచారుడు జ్ఞాన సంబంధర్ ఈ సీర్కాల్లోనే జన్మించారు. సంబంధర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యం ఇచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తర్వాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుడై చిన్నతనం నుంచే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరికీ ప్రబోధిస్తూ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించి తనువు చాలించాడు. అయితే ఆ 16 సంవత్సరాల లోపునే ఆయన అనేక వేల కీర్తనలు రచించారు. గైస్, ఇది గైస్ శివరాత్రి సందర్భంగా శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు, అలాగే ప్రసిద్ధ శైవ క్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాను. నేను ఈ వీడియోలో చెప్పని శైవ క్షేత్రాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శివతేజ్ ఫ్యాక్ట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.